రైలు ప్రయాణికులకు శుభవార్త. రైలు బయలుదేరడానికి 8 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ ని సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 4 గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ ప్రకటిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఇకపై 8 గంటల ముందే చార్ట్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రయాణం విషయంలో గందరగోళానికి తెరపడనుంది. ఇక రైల్వే ప్రయాణికులకు సర్వీసుల్ని మరింత సులభతరం చేసేలా రైల్వే శాఖ నూతన సంస్కరణలు తీసుకొస్తోంది. ఇప్పటికే అధునాతన సౌకర్యాలతో వందే భారత్ వంటి కొత్త తరహా రైళ్లను ప్రవేశపెట్టిన రైల్వే శాఖ ఇటీవల తత్కాల్ టికెట్లకు ఆధార్ అథెంటికేషన్ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. తాజాగా టికెట్ రిజర్వేషన్ విధానంలోనూ కీలక మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే రైలు బయలుదేరడానికి 8 గంటల ముందే ప్రయాణికుల చార్ట్ ను సిద్ధం చేయాలని రైల్వే బోర్డు ప్రతిపాదించింది. ఇక రిజర్వేషన్ ఖరారు అయ్యిందో లేదో 8 గంటల ముందే తెలిసిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు లబ్ధి చేకూరనుంది. టికెట్ బుకింగ్ వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల సమీక్ష నిర్వహించారు. టికెటింగ్ వ్యవస్థ పూర్తి పారదర్శకంగా, ప్రభావవంతంగా, ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే రిజర్వేషన్ చార్ట్ ను ప్రయాణానికి 8 గంటల ముందు ప్రకటించాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని దశల వారీగా అమల్లోకి తీసుకొస్తారు. టికెట్ స్టేషన్ పై ముందుగా అప్డేట్. ఇతర ప్రాంతాల నుంచి ఆయా రైల్వే స్టేషన్లకు చేరుకునే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకునేందుకు మరింత ఎక్కువ సమయం అందుతుంది. ముందస్తు చార్టుల తయారీతో పాటు 2025 డిసెంబర్ నాటికి అధునాతన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ను తీసుకొచ్చే దిశగా రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టును సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ద్వారా అమలు చేయనుంది. అయితే ఈ ప్రతిపాదనతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఏకీభవించారని, ఎలాంటి అంతరాయం కలగకుండా దశల వారీగా దీన్ని అమలు చేయాలని ఆదేశించినట్లు రైల్వే బోర్డు తెలిపింది. కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ అమల్లోకి వస్తే ఒక్క నిమిషంలోనే 1.5 లక్షలకు పైగా టికెట్ బుకింగ్లను చేసే సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఇది నిమిషానికి 32,000 టికెట్లుగా ఉండగా కొత్త వ్యవస్థలో బుకింగ్ సామర్థ్యం దాదాపు 5 రెట్లు అధికంగా పెరుగుతుంది. అలాగే టికెట్ ఎంక్వైరీ వ్యవస్థ మరింతగా మెరుగుపడనుంది. ఎంక్వైరీ సామర్థ్యం నిమిషానికి 4 లక్షల నుంచి 40 లక్షలకు పైగా పెరగనుండటంతో లక్షలాది మంది ప్రయాణికులకు రియల్ టైం బుకింగ్ సమాచారం పొందే అవకాశం కలుగుతుంది. ఇదిలా ఉండగా జూలై 1 నుంచి ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకున్న వారికి రైల్వే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. టికెట్ల బుకింగ్ లో అక్రమాలు అరికట్టడమే లక్ష్యంగా ఈ నిబంధనను రైల్వే శాఖ తీసుకొచ్చింది. అలాగే జూలై నెలాఖరు నుంచి టికెట్ బుకింగ్ సమయంలో ఆధార్ ఓటీపీని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.